మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యమునకు సహాయకరముగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనములో, నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకొనిన నా నామము నిమిత్తము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించువాడను నేనే. మరొక వచనాన్ని కూడా చదువుకున్న తర్వాత ఈ మాటను మనము వివరించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూద్దాం. సామెతల గ్రంథం 16:4 ప్రతి వస్తువును దాని పని నిమిత్తమును కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసి. దేవుణ్ణి మహిమపరచకపోతే మనము భక్తిహీనులము, భక్తి లేని వారము. భక్తిహీనులను దేనికి కలుగు చేశాడు? నాశన దినమునకు, నాశనం చేయటానికి భక్తిహీనులను కలుగు చేశాడని మనం చూస్తున్నాం. అలాగైతే ఈ 2 వచనాలను బట్టి మనం చూసినప్పుడు దేవుడు మనల్ని కలుగు చేసిన విధానము 2 రకాలు. ఒకటి, ఆయన మహిమను మనము ఘనపరచాలి, ఆయన మహిమను మనము సాటించాలి, ఆయన మనం మహింపరిచే వారంగా ఉండాలి. ఒకవేళ అలాగ ఉండకపోతే మరి మనల్ని ఎందుకు కలుగు చేశాడంటే నాశనమునకు మనల్ని కలుగు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగైతే మనము నాశనం అవటానికి మనం ఇష్టపడాలనా, దేవుని మహిమపరచటానికి మనము అంగీకరించాలనా అని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అదే కదా. ఈ లోకంలో ప్రతిదీ దేవుని మహిమార్థమై ఏర్పాటు చేయబడిందే. ఒకవేళ మనము ఒక చిన్న చెట్టును అడిగినా, చెట్టా నువ్వెందుకు బ్రతుకుతున్నావంటే, నేను భూమిలోని సారమును నీళ్లను పీల్చుకొని కాయలు కాసి వృద్ధి చెంది మానవులకు ఇవ్వాలని, ఆ తర్వాత నేను చనిపోయినప్పుడు నా యొక్క కట్టెతోటి వారు అనేక విధాలుగా ఉపయోగించుకోవటానికి అని అంటది. అలాగే మనము ఒక గొర్రెను అడిగినా కానీ గొర్రె కూడా అనిద్ది, గొర్రె నువ్వు ఎందుకు జీవిస్తున్నావంటే, నేను నా యొక్క ఉన్నిని ఇచ్చి చలికి మానవులు తట్టుకోవటానికి, నేను పచ్చని గడ్డి వేసి అనేకమైన పిల్లలను ఇవ్వటానికి, ఆ తర్వాత నేను చనిపోయిన తర్వాత నా మాంసాన్ని వాళ్ళకి ఇవ్వటానికి అని చెబుతుంది. అలాగే బర్రెని అడిగినా కూడా అదే మాట చెప్పిద్ది. బర్రె నీవు ఎందుకు బ్రతుకుతున్నావంటే, నేను పచ్చని గడ్డి తిని తెల్లని పాలిచ్చి వారికి నేను సహాయపడటానికని. ఇలాగూ ఈ లోకంలో ఏది అడిగినా కానీ వాస్తవంగా దేవుని యొక్క వాక్యం, దేవుడు పుట్టించిన ప్రతి జీవిలో ఏది అడిగినా కానీ అవి మానవులకు ఉపయోగకరంగా ఉండటానికే అన్నట్టుగా చెబుతున్నాయి. మరి మానవుడు మనిషి నువ్వు ఎందుకు జీవిస్తున్నావంటే ఏం చెప్పాలి? నేను దేవుని మహిమపరచడానికి జీవిస్తున్నాను, అందునిమిత్తమే నీకు ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి. ఇవన్నిటి నిమిత్తం మనం తీసుకుంటున్నాం దేవుని దగ్గర. అయితే మనం నిజంగానే దేవుని మహిమపరిచే వారంగా ఉన్నామా? మహిమపరచకపోతే దేవుడు ఏమన్నాడు? మనల్ని నాశనమునకు మనలను పుట్టించాడట. నాశనం అవటం ఎవరికి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు నాశనం కాకుండా పాపం చేసే వాళ్ళని, అవిశ్వాసుల్ని దేవుడు పోషించవచ్చు, జీవింపజేయచ్చు, దీవించినట్లుగా ఉండొచ్చు కూడా. ఉదాహరణకి ఒక రైతుకి పొలంలో ముళ్ళ చెట్లు ఉన్నాయి అనుకో, పనివారు వచ్చి అయ్యగారు మన చేలో ఉన్న ముళ్ళ చెట్లని నరికేద్దామంటే, ఇప్పుడేం పర్లేదు కదా ఉండనివ్వండి, మనకి ఏదైనా పెద్ద ఫంక్షన్ వచ్చినప్పుడు వాటన్నిటిని నరికేసి ఆ కట్టెల తర్వాత మనం
వంటకు దేనికన్నా ఉపయోగించుకోవచ్చు, ఇప్పుడే చిన్నవాటిని నరికితే లాభం ఏముందని అంటాడు. అంత మాత్రం చేత ఆ చెట్టు ఆహా వీటన్నిటిని పీకేసి నన్ను ఉంచుతున్నాడని సంబరపడితే లాభం ఏముంది? అది నాశనమునకు సిద్ధం అవటానికి ఉంచాడు. అంతేగాని దాన్ని మనం గమనించుకోవాలి. ఆ విధంగా మనం ఈ లోకంలో ఉంటున్నామేమో, మన జీవితాల్లో సంతోషిస్తున్నామేమో, మనము దేవుని మహిమపరచకుండా దీవించబడినా, ఆరోగ్యకరంగా ఉన్నా, దేవుని మహిమార్థంగా జీవించుకుంటుంటే దేవుడు దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదని ఖచ్చితంగా మనం గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలు. ఈ మాటలు మనం గమనించినప్పుడు, ఈ మాటలు మనం గమనించినప్పుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఉచితముగానే తన చిత్త ప్రకారముగా యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా కుమార్తెలనుగా ఆయన యందు మనలను నిర్ణయించుకున్నాడని మనం చూస్తున్నాం. ఈ మాటల కింద వచనాల్లో ఆయన మనకి ఆత్మ సంబంధమైన ప్రతి వరం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తెలివిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. తల్లిదండ్రులకి మనల్ని చక్కగా ప్రేమించే మనసు ఇచ్చాడు. ఈ విధంగా మనకి ఎన్నో చేస్తున్నప్పుడు దేవుడు మనకి యెషయా గ్రంథంలో మనం చూసిన ఆ మాటల ప్రకారం ఫస్ట్లో చూసినప్పుడు దేవుడు మనలను పుట్టించినవాడు, ఆయన మనల్ని ప్రేమించినవాడు, మన కోసం ఆయన అనేకమైన త్యాగాలు చేసినవాడు, ఆయన కోసం మనల్ని పుట్టించుకున్నాడు. అది మనం గమనించాలి. మన అవసరతలకు ఆయనే తీరుస్తాడు. ఆయన మహిమ నిమిత్తమే. చాలాసార్లు మనము దేవుని గురించి మనం నమ్మునట్టే ఉంటాము, ప్రభువుని మహిమపరిచినట్టే ఉంటాము, ఘనపరిచినట్టే ఉంటాం. కానీ అవన్నీ మనకు తెలియవు చాలాసార్లు. వాటిని మనం నిజంగానే పాటించం కూడా. పాటలు పాడతాం మనం చాలాసార్లు, స్తుతియు మహిమ ఘనత నీకే అని పాడతాం, యుగ యుగముల వరకు అని పాడుతున్నాం. మహిమ అంటే ఏంటో మనకు తెలియదు, ఆయన మహిమపరచడం అంటే ఏందో మనకి తెలియదు. పాట అయితే పాడుతున్నాం కానీ ఆయన మహిమపరచడం ఎలాగా? ఆయన వాక్యము వినేవారంగా ఉండాలి, ఆయన వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలని మనము దీని ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచిన. చాలు మనం గమనిస్తున్నాం. దేవుని మహిమపరచనందు వలన ఇంకా వచ్చే నష్టం కూడా చూడండి. ఒకవేళ దేవుని మహిమపరచకపోతే ఆయన ద్వారా మనం వింటున్న ఆ మాటలు చూసినప్పుడు ఆయన మొత్తెను మరణం వరకు తీసుకొని వచ్చాడు. దేవుని మహిమపరచకపోతే మనము మరణము వరకు వెళుతున్నట్లుగా కూడా మనము గమనిస్తున్నాం. మహిమపరచడం చాలా విలువైందండి. ఈ లోకంలో చెట్లు చూడండి, మనుషులు చూడండి, దేవుడు కలుగు చేసిన ఏ సృష్టి అయినా చూడండి. చంద్రుడు దేనికి? రాత్రిని వెలిగించుటకును, సూర్యుడు దేనికి? పగటిని వెలిగించుటకును. అడిగితే సూర్యుని చంద్రుడిని అడిగితే, ఖగోళంలో ఉన్న అనేకమైన గ్రహాలని వీటన్నిటిని అడిగితే దేవుడు నిర్ణయాన్ని చెబుతాయి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. మరి ఈ సృష్టిలో ప్రతిదీ దేవుని చిత్తాన్ని, వాటికి నోరు లేదులే, కరెక్ట్గా చేస్తున్నాయి ఆ పని. మనం అడిగితే చెప్పలేకపోయినా దేవుడు పెట్టిన క్రమం ప్రకారంగా అయినా నడుస్తున్నాయి. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని మహిమపరచడానికి అవి వాడబడుతున్నాయి. అలాగైతే మానవుడు మాత్రమే నిజంగా వాడబట్టం లేదని, వాడబడకపోతే మరణముంది, అవిశ్వాసులమని, అపనమ్ముకులమని, మనం పాపులుగా ఎంచబట్టము, అపవాదికిని వారి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలో పడటానికి మనము సిద్ధపడుతున్నామని కూడా గమనించాలని ఇందులో మనకి అర్థమవుతుంది. అలాగే కీర్తన గ్రంథం చూద్దాం. చూడండి,
96వ కీర్తన 7-8 వచనాలు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. ఈ మాటలు గమనించినప్పుడు యెహోవాకు బలమును మహాత్యమును కలుగు చేయడి. బలం అంటే నిజంగా బలమే. బలం అంటే ఏమిటి అనుకున్నారా? బలమే. మహాత్యమును తగిన బలమును. ఇప్పుడు ఉదాహరణకి మనము ఆహారం తింటున్నాం, ఒక రోజంతా ఆహారం లేకపోతే ఒక చిన్న కప్పుడు పాలు తాగి సర్దుకోమంటే సర్దుకోగలుగుతామా? ఎందుకంటే చాలదు కాబట్టి, శక్తి తట్టుకోలేం. అలాగుననే ఒక మంచి జిమ్కి వెళ్ళేవానికి ఒక గుడ్డు ఇచ్చి ఈ గుడ్డుతో సరిపెట్టుకోమంటే సరిపెట్టుకోగలుగుతాడా? అంటే దీన్ని బట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవునికి చెల్లించవలసింది మనకు చెల్లించాల. మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాము, మన ద్వారా ఆయన చిత్తం వేరు. మన పట్ల మన ద్వారా ఆయన చిత్తం వేరు. ఆయనకు తగినట్లుగా ఆయన మనం గణపరచాలి. మనకు తగినట్లుగా గణపరిస్తే కాదు. మనకి అర్థం కాకపోవచ్చు ఈ సంగతులు. మనకు తగినట్లుగా, మనకు చేతైనట్లుగా ఆయన మహిమపరిస్తే ఆయన నిజంగా తృప్తి చెందడు. ఆయనకు తగినట్లుగా ఆయన ఎలాగూ జీవించమన్నాడో అప్పుడు ఆయనకు మహిమ. ఉదాహరణకి సూర్యుడు పగటిని వెలిగించమంటే రాత్రి కూడా కనబడితే అది దేవుని చిత్తం ఎట్ట నెరవేర్చినట్టు ఉంటుంది. దేవుడు ఏది చేస్తే అది ప్రకారంగా చేయాలి. సృష్టి కానీ ఖగోళంలో ఏదైనా ఏ జీవైనా అలా చేస్తున్నప్పుడు మనం అలా కాకుండా ఇంకొక విధంగా నేను ఆయన మహిమపరుస్తానులే, అట్ట కాదులే, ఆయన ఒకళ్ళు అట్ట అనుకున్నా నేను అట్ట కాదు ఇంకొక రకంగా చేస్తానంటే అది నిజంగా మహిమ రాదు. మనం దేనికి ఉపయోగపడాలనో దానికి ఖచ్చితంగా ఉపయోగపడాలి. అలాగుంటేనే దేవుణ్ణి మనం మహింపరిచినట్లుగా అవుతామని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనం చూస్తున్నాం. దీనికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-20 వరకు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచడం. అవునండి, దేహముతో దేవుని మహిమపరచడం ఎలాగా? మనం అనుకుంటాం మనసుతో కదా దేవుని మహిమపరిచేది, ఆత్మతో కదా, లోపల కదా. దేహముతో మనిషిని మహిమపరచడం అంటే ఇక్కడ పరిశుద్ధత కావాలి మనకి. అంటే మనం ఎట్లా జీవించాలనో, మీ దేహం మీ సొత్తు కాదు, దేవుడు మీకు అనుగ్రహించాడు, దేవునికి ఆలయం అని చెప్పాడు. అయితే దానిని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచడం కూడా దేవుని మహిమపరచడంలో ఒక భాగం. మనం అనుకుంటాం కదా, మరి దేవుని మహిమపరచడం ఎలాగంటే మనం ఎట్టయినా జీవించవచ్చు, మనసులో దేవుని పాట పాడితే చాలు, మనసులో ఆత్మలో దేవుణ్ణి ఆరాధించటము ఆత్మతో అని అనుకుంటాం. కానీ ఒకవేళ మనం శరీరం ద్వారా అనేకమైన అపవిత్రమైన కార్యాలు జరిగిస్తే, అందుకే అంటాడు బలము అంటే అది శరీరకు సంబంధమైంది. బలము ఆయనకి చెల్లించుడి అంటే మనం పవిత్రంగా జీవించాలి. ఇది అక్కడే చెబుతున్నాడు. అందుకనే మీ దేహం మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు అంటున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో దేవుని మహింపరచ, దేహముతో దేవుణ్ణి. నిజంగా ఈ మాట కూడా మనకి కొత్తగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఆత్మతో దేవుని మహింపరచడం మనం చూసాం, కానీ దేహంతో దేవుని మహింపరచడం ఏంటి అంటే
అది మన జీవితంలో మన శరీరాన్ని మన ఇష్టానుసారంగా వాడకూడదని, అది పవిత్రంగా ఉంచాలని, అది దేవుని ఆలయమని, అది మీ సొత్తు కాదని, విలువ పెట్టి కొన్నాడని. దేవుడే మీకు ఇచ్చినా ఆయన తన స్వరక్తం ఇచ్చి మీ హృదయాలను కొన్నాడు, మిమ్మల్ని కొన్నాడు. కలుగు చేసింది ఆయనే, మళ్ళీ దానికి విలువ కూడా పెట్టాడు. అయితే మీరు మీ సొత్తు కారు. అలాగ దేహంతో మన ఇష్టానుసారంగా చేస్తే దేవుణ్ణి మనము మహిమపరిచిన వారం కామని అక్కడ మాటలు మనం గమనిస్తున్నామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 18 వచనాన్ని 16వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదా అనిరి. ఈ మాటలు మనం చూసినప్పుడు అద్భుతంగా ఉంది. దేవుని మహిమపరచటం. 10 మంది కన్యకలు ఉన్నారు, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వారిని ప్రభువారు బాగు చేశారు. బాగు చేసినప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోవడానికి ప్రభు చెప్పాడు అక్కడ. అయితే వారు వెళ్ళుచుండగా 10 మంది శుద్ధులైరి. వారిలో ఒకడు బిగ్గరగా కేక వేశాడు అంటున్నాడు. నిజమే, మనం ప్రభువుని ఆరాధించేటప్పుడు, ప్రభువుని పాడేటప్పుడు, ప్రభువుని ఘనపరిచేటప్పుడు, ప్రభువుని మనము అనేకులకు చూపించేటప్పుడు బిగ్గరగా గంభీరంగా దేవునికి మహిమ వచ్చేలాగా మనం చేయాలి. నిజమే, చూడండి అక్కడ చూడండి, అతడు బిగ్గరగా దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభువారు చెప్పాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచిన వాడు ఒకడును కనపడలేదు. చూచారా ఏమయ్యారు అంటే? చూడండి, చాలామంది కూడా ఈ లోకంలో భక్తిగానే ఉంటారు, వాళ్ళు భక్తిపరులాగానే ఉంటారు, కానీ వాళ్ళు కనబడరు. కనబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనకు ఉదాహరణకి జీడిఎం ప్రాంతంలో గోదావరి డెల్టా చర్చిలు ఉండే చాలా. ఆ గోదావరి ప్రాంతానికి వెళ్తే సర్ ఆర్థర్ కాటన్ గారి బొమ్మ ఉంటుంది. ఆయన అక్కడక్కడ గ్రామాల్లో గుర్రం మీద కూర్చున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆయన ఒక దేశం నుంచి వచ్చాడు. ఆయన వచ్చింది ఇంగ్లాండ్ నుండి ఇండియాకు రావటం అంటే అది ఆ ప్రభుత్వం వారు పంపించారంట ఆయన్ని, డిప్యూటీగా పంపించారు. అయితే ఆయన వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి, ఆ ప్రాంతంలో ఎంతో గొప్ప సేవ చేసి, ఆ ప్రాంతంలో ఎదుర్కొంటున్న నీటి ద్వారా అనేకులు చనిపోవటాన్ని చూసి, అక్కడ తాను వచ్చిన పని వేరు, తన పని వేరు, తన ఉద్యోగ నిమిత్తం వచ్చి ఈ దేశానికి ప్రజలకు ఉపయోగపడే పని చేశాడు. ఇది ప్రజలకు ఉపయోగపడే పని. దేవుడిని మహింపరిచే విధానంలో అనేకులకు మనం ఉపయోగపడటం కూడా ఆ దేవుని మహింపరచటమే. ఉదాహరణకి ఆయన చూడండి, ఆయన ఉద్యోగం చేసుకుంటే ఆయనతో పాటు చాలామంది వచ్చారు. మరి వాళ్ళు స్వార్థంగా వాళ్ళ వరకే వాళ్ళు చూసుకున్నారు. కానీ ఈయన ఉద్యోగం చేస్తూ కూడా, గవర్నమెంట్ వారు పంపించిన పని చేస్తూ కూడా ఎక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాడంటే అది కూడా దేవుని మహింపరచటమే. మీ దేహములతో దేవుని మహింపరచుడి, ఆత్మతో దేవుని మహింపరచుడి, అనేకులకు ఉపయోగకరంగా ఉండి, లోకంలో అనేకులకు ఉపయోగకరంగా ఉండి దేవుని మహింపరిచే వారంగా కూడా మనము ఉండాలని దేవుని గ్రంథం మనకు తేటగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే యోహాను సువార్త 17:4 కూడా ఒక మాట ఉంది. అలాగే 15:8 కూడా ఉన్నాయి యోహాను సువార్తలో. సరే, వాటన్నిటికంటే ముఖ్యంగా మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ ఆత్మఫలం. మన ఆత్మ డెవలప్ అవటానికి. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం కదా, చెట్టు నువ్వు ఎందుకు జీవిస్తున్నావంటే, నేను
డెవలప్ అవ్వాలంటే భూమిలోని తేమను బలాన్ని పీల్చుకుంటాను, నేను డెవలప్ అవుతాను. నా యొక్క ఆకారాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకుంటాను, తద్వారా ఫలాలు ఇస్తాను అని చెబుతుంది. ఆ ఫలాలు మనుషులకు ఉపయోగకరం అని చెబుతున్నాడు. మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఇదే విషయాలను చూస్తూ ఉంటాం. 9వ అధ్యాయంలో ఆ రిఫరెన్స్ ఇప్పుడు కాదు కానీ మనం గుర్తు తెచ్చుకుందాం. ఆ ఒలివ చెట్టు గురించి, అలాగే ఆ అంజూరపు చెట్టుని గురించి ఎన్ని అడుగుతూ ఉంటాను. మామేనా ఆ అధికారిగా ఉండమని అడిగినప్పుడు, నేను దేవుణ్ణి మహింపరచకుండా మేమేనా ఆ అధికారిగా ఉండి ఇటు అటు ఊగుటకు వచ్చానా చెబుతూ ఉంటుంది కదా. అలాగే చూడండి, చెట్లు కూడా, ఈ లోకంలో జీవులు కూడా కొన్ని చూడండి ఎంత గొప్పగా దేవుని మహింపరచడానికి ఇష్టపడుతున్నాయో. అయితే మానవుడు ఎలాగూ ఇష్టపడుతున్నాడు, ఇష్టపడలేకపోతున్నాడు. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మఫలం అంటే మనం డెవలప్ అవటం, మనము ఆత్మీయంగా డెవలప్ అవటం. ముఖ్యంగా ఇది మన వరకే డెవలపింగు. పాటలు పాడటంలో కానీ, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కానీ, అలాగే వాక్యం చదవటం కానీ, వాక్యం చెప్పటం కానీ, ప్రార్థన చేయటం కానీ, ఆత్మీయంగా మనకు మనం డెవలప్ అవటాన్ని దీన్ని ఆత్మఫలం అన్నారు. ఆత్మ ఫలములు వేరు, అది బహువచనంలో ఉంది. అదేంటంటే అనేక మందిని సంపాదించడం ఆత్మ ఫలములు. ఇది ఆత్మ ఫలము అంటే మనకై మనం ఆత్మీయంగా ఎదగటం, మనలో మనము అభివృద్ధి చెందటం, ప్రభు కొరకు బాగా డెవలప్ అవటం, దీన్ని ఆత్మ ఫలం అంటారు. ఆత్మ ఫలములంటే అనేకులు తేవటం. చూడండి, అది కూడా రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధకులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. చూచారండి పౌలు చెబుతున్న మాటలు. నా రక్త సంబంధికుల్లో కొందరినైనను, అనేకులు రక్షించడం. దీన్ని ఏమంటారంటే ఆత్మ ఫలములు. అంటే బహువచనంలో అనేకమైన ఆత్మలను సంపాదించడం. నీ కుటుంబంలో కావచ్చు, నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నువ్వు చేస్తున్న ఎక్కడైనా సరే, నువ్వు ఉంటున్న ఎక్కడైనా సరే, ప్రభువుని ఎరగని అనేకులను ప్రభువులోకి నడిపించడము ఆత్మ ఫలములు. ఆత్మలను సంపాదించటం. ఆత్మ ఫలం అంటే నీలో నీవు డెవలప్ అవ్వటం. పాటలో, వాక్యంలో, పరిచర్యలో, కానుకలు ఇచ్చుటలో, అనేక విషయాలలో నువ్వు డెవలప్ అవటాన్ని ఆత్మ ఫలం అన్నారు. ఆత్మ ఫలములంటే అనేకులను ప్రభువులోకి నడిపించటం. ఇది కదండి మనం ప్రభు కోసం చేయాల్సింది. దేవుడు మనల్ని పుట్టించిన విధానం ఇదే కదా. ఇందుకోసమే కదా మనల్ని పుట్టించింది ఆయన. మన కోసం మనమే ఈ లోకంలో మనం ఏదో ఎట్లా వచ్చామో అడగబోతున్నామో కూడా తెలియకుండా మన కోసమే జీవిస్తే సంపాదించుకోవటం, తినటము, త్రాగటం, పండుకోవటం, సచ్చిన తర్వాత చచ్చిపోవటం అనేది కాదు. మనల్ని పుట్టించిన విధానంలో దేవునికి ఒక ఉద్దేశము ఉంది. నా మహిమ నిమిత్తం, అది దేవుణ్ణి మహిమపరచాల. దేవుణ్ణి మహిమపరచకపోతే నరకముంది, అలాగే అవమానం ఉంది, నిందలున్నాయి, నష్టం ఉంది. కానీ దేవుడు అన్నాడు, నష్టమునకు పాత్రలు అవటానికి వాళ్ళని పుట్టించాడంట. కొంతమందిని పుట్టించాడు అట్లాగే. వాళ్ళ నష్టం అలాగే నష్టం పొందటానికినే పుట్టించాడు. కొందరు మేలు పొందటానికి, దీవెనలు పొందటానికి పుట్టించబడ్డారని మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న మాట చూద్దాం. చూడండి, మనుష్యుడు సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు చేయాలి, మంచి పనులు, అనేకులకు మేలు చేయాలి, నమ్మనోళ్ళకు కూడా చేయాలి. కొన్నిసార్లు మనుషులు మీ సత్క్రియలను చూచి, అవునండి నిజమే. ఇందాక మనము సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి విన్నాం. అలాగే మనము ఇంకా చాలామందిని
క్రైస్తవ మిషనరీలను చూస్తూ ఉంటాం. వాళ్ళు కేవలం దేవుని పనే చేయలా, ప్రార్థనే చేయటంలా. అలాగే వాళ్ళు అనేకులకు మేలు, విద్యా పరంగా కానీ, అలాగే వైద్య పరంగా కానీ, ఇంకా అనేకులకు దానం చేయటంలో కానీ, వారి అక్కర్లో సహాయం చేయటంలో కానీ మిషనరీలు లోకానికి వచ్చి ఎంతో మేలు చేశారు. సత్క్రియలు, మంచి పనులు చేసేవారంగా మనం ఉండాలి. మనం అసలు చేస్తున్నామా దేవుని పని? దేవుని బిడ్డలంగా ఉన్నామా? దేవుని బిడ్డలతో చెబుతున్న మాటలు ఇవి. అసలు మిమ్మల్ని పుట్టించిన విధానం, ఉద్దేశం అదేనంట దేవుడిది. దేవుని యొక్క ఉద్దేశం అదే. అయినా కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పినట్లుగా, ఆయన ఊహించినట్లుగా, ఆయన తలంచినట్లుగా మన పట్ల మనం ఉంటున్నామా? అలా ఉండకపోతే ఆయనకి మహిమ రాదు కదా. మనం అలా జీవించకపోతే ఆయన ఇష్టం నెరవేరదు కదా మన పట్ల. అటువంటప్పుడు ఆయన ఎలా ఉంటాడు? వారి నాశనమునకు సిద్ధము చేస్తాడు. ఇందాక ముండ్ల పొదల గురించి అనుకున్నాం. ఒక ముండ్ల పొదలను కొంతకాలం ఉండనించేంత మాత్రం చేత దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? శుభ్రంగా దాన్ని నరికి తగలబెట్టడానికే కదా మనం చూస్తాం. మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పారు కదా ఒక ఉపమానం. మనకు అది అవసరం లేదు కానీ, అదిగో పనికిరాని ప్రతి తీగను అట్టి వాటిని ఏం చేస్తారు? కత్తిరించి బయట పారవేస్తారు. ఫలించని వాటిని, ఫలము లేని వాటిని ఆ పని చేస్తాడని మనం వింటున్నాము, చదువుతున్నాం. ఈ విషయాల్లో మనం ఎలా ఉంటున్నామో మనల్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. చూడండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను ఆ యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా నేను ఎరుగుదును. కాబట్టి ఈ మాట మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఒక మాట చెబుతున్నా, ఒక ముఖ్యమైన మాట. ఈ చాలా చదివాం కానీ ఆ లైన్లో ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, నా బ్రతుకు మూలముగానైనా సరే, సావు మూలముగానైనా సరే ఏం కావాలంట? దేవుడు మహిమపరచబడాలంట. మనుషులు పుట్టించిన ఉద్దేశం చూడండి ఇక్కడ. నా బ్రతుకు మూలముగానైనా సరే, సావు మూలముగానైనా సరే దేవుడికి మహిమ రావాలా. చచ్చిపోయినా దేవుడికి మహిమ రావాలి. బతుకుతున్నావా? బ్రతుకుతున్నప్పుడు దేవునికి మహిమ రావాలి. ఇది ఎలా సాధ్యం? ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఏనుగు సచ్చినా వెయ్యే బతికినా వెయ్యి అని. మరి ఏనుకే సచ్చినా వెయ్యి బ్రతికినా వెయ్యి అయితే మరి మనల్ని పుట్టించిన విధానం ఏంటి? ఒక దేశంలో ఒక మార్కస్ అనే ఒక కఠినమైన రాజు పరిపాలన చేస్తున్న దినాలలో, క్రైస్తవులని హింసిస్తున్న దినాలలో ఒక పాప, 16 సంవత్సరాల పాప పెండ్లికి ఎదిగింది. నేను ఆ అమ్మాయిని పట్టుకొని ఆ దేశపు రాజులు, నిన్ను దేవుళ్ళలోనికి నడిపించినావా? మంచిది కాదు, నేను నమ్ముకున్న దేవుడు కూడా మంచివాడు కాడు అంటే నిన్ను వదిలిపెట్టి నీ వివాహాన్ని మేమే దగ్గరుండి ఘనంగా చేస్తాం అన్నారంట. కుదరదండి, నేను అలా అనలేను అన్నానంట. అలాగైతే నీ పెళ్లి జరగదు అని అన్నాడంట. అయినా పర్లేదు అందంట. కానీ ఆ తర్వాత 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ దేశపు ప్రజలను పిలిచి, ఇదిగో ఈరోజు ఫలానా పాపని చంపబోతున్నాం అని చెప్పి పిలిచినప్పుడు అందరూ దరిదాపుగా 25,000 మంది జనం వచ్చారంట చూడటానికి. ఒక పెద్ద స్టేడియంలో ఒక పెద్ద గుంజ ఒకటి మాకు నాటి, దానికి ఆ అమ్మాయిని చేతులు పైకి కట్టి కింద కాళ్ళకు కట్టి 5 రోజులు 7 రోజులు కావాల 7 రోజులు
భోజనం లేకుండా ఉంచిన 5 సింహాలను వదిలేరంట. అవి వచ్చినాయి, ఆ బిడ్డ దగ్గరికి వచ్చినాయి, సూచినాయి, కానీ తినలేదంట, ఏమి చేయలేదంట. అయినా కానీ ఆ కఠినాత్ముడైన ఆ రాజు మరలా వాటిని బోన్లోకి పిలిపించి ఒక ఇనప కుర్చీ తీసుకొచ్చి బాగా కాల్చి ఆ పాపను దాని మీద కూర్చోబెడితే ఒక్కసారిగా పెద్దగా కేకేసిందంట, అరిచిందంట, అమ్మా అని. అక్కడ ఒక పెద్ద దున్నపోతుని విడిచిపెడితే ఆ దున్నపోతు నన్నేదో చేస్తున్నా కానుకొని ఆ పాపను కొమ్ములతో ఇసిరి పైకి ఎగరేసలేకి పోయి ఆ మంటలో కాలి చనిపోయిందంట. ఒక్క 10 నిమిషాలు దేవుని స్తుతిస్తూ ఆ 25,000 మంది యేసు ప్రభువే దేవుడని ఒప్పుకున్నారంట. అంటే చూడండి, నేను ఎందుకు చెబుతానంటే ఆ ఒక చిన్న సన్నివేశాన్ని నా బ్రతుకు మూలముగానైనా సరే, సావు మూలముగానైనా సరే దేవుని మహిమపరచాలి. అవును, ఈ లోకంలో మనం జీవించిన జీవితంలో మనం చనిపోయినా బ్రతికినా ప్రభువు నిమిత్తమే, ప్రభువును మహిమపరిచే వారంగా ఉండాలి. అదే దేవుడు చెప్పిన మాటలు. మనం ఫస్ట్ చదువుకున్న యెషయా గ్రంథం కానీ సామెతల గ్రంథం కానీ చూసినప్పుడు అసలు లేకపోతే శిక్షే. మనం ఒకవేళ ప్రభువును మహింపరచకపోతే అవమానము, అపవాదికి వాని దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోనికి మనము వెళ్ళాలి. మనము శిక్ష విధింపబడటానికి సృష్టింపబడ్డామా? మేలు చేయటానికి సృజింపబడ్డామా? దేవుని మహిమపరచడానికి సృష్టింపబడ్డామా? శిక్ష పొందటానికి, అవమానం పొందటానికి, నరకంలో పట్టడానికి మనము సృష్టింపబడ్డామా? ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలి. మనం ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు, ఎందుకు మనల్ని పుట్టించాడు, దేవుని ఉద్దేశం ఏమిటి మన యొక్క జన్మలో, అది మనం గమనించకపోతే మనకి దీవెన ఉండదు, దేవునికి మహిమ ఉండదు అని మనం గమనిస్తూ దేవుడి కొద్ది మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దయచేత కృపచేత నా ప్రభా, ఈ దినాన కొన్ని మాటలను ఆయన మీ పాద సన్నిధిలో నాయన తండ్రి వివరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, కృపగల నా ప్రభా, నాయన నీ ఉద్దేశము మానవులు నిన్ను మహింపరచడానికి నీవు సృష్టించేవని విన్నావు తండ్రి. మేము ఆఖరిలో చూసిన మాట కూడా చూస్తే నా సావు మూలముగానైనను బ్రతుకు మూలముగానైనను క్రీస్తు మహిమపరచబడాలని భక్తులు చెబుతున్నట్లుగా చూస్తున్నాం. మేము అలాగున్నామా, లేక నైనా తండ్రి అవమానపరచబడటానికి ఉన్నామా? మీరు గమనించిన దేవుడు తండ్రి, మా జీవితాలను చూస్తున్నావు ప్రభా. నాయనా మమ్మల్ని చూస్తున్నావు, మా బ్రతుకులు చూస్తున్నావు, మా భక్తిని చూస్తున్నావు ప్రభా తండ్రి. మేమెందుకు అర్హులంగా ఉన్నాము, మేము దేనికి పాత్రులంగా ఉన్నాము ఎరిగిన దేవుడు తండ్రి. మాకు కూడా అర్థమవుతూ ఉంటుంది మేము దేనికి పాత్రులు, మా జీవితంలో ఏది ఎక్కువగా కొనసాగుతుందో. నిన్ను మహింపరుస్తున్నావా నాయన, నిన్ను అవమానపరుస్తున్నావా మా ద్వారా తండ్రి, అది మాకు అర్థమవుతుండగా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నా ప్రభా నాయన తండ్రి, నాయనా తండ్రి బహిరంగంగా ఆలకిస్తున్న వారినేమి, ఆన్లైన్ ద్వారా చూస్తున్న వారినేమి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నా ప్రభా నైనా తండ్రి, ఈ మాటలు అనేకులు ఆత్మీయ జీవితాలకు ఎదుగుదలగా ఉండటానికి సహాయం చేయమని మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.